చిక్మంగళూరు స్టార్టింగ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ కామెస్ట్ ప్లేస్లా ఉంది. కామ్స్ 18 సంథింగ్ పేరు గుర్తులేదు. బట్ ఏంటంటే ఇక్కడ సింగిల్ రూమ్స్ వచ్చేసి 5500 ఫర్ కపుల్స్. ఇంకొకటి ఉంది 8500. మనకు అంత సీన్ లేదు, మనం షేరింగ్లో తీసుకుంటున్నాం. షేరింగ్లో ఎందుకు తీసుకున్నామో చెప్తా. ఇది మన రూము. ముందైతే రూమ్ తీసుకున్నాం B1. ఇక్కడ షేరింగ్ వచ్చేసి ఇలా ఉంటాయి. 6 బెడ్స్ గాను ఈచ్ బెడ్ వచ్చేసి 1100 రూపీస్ పర్ డే. ఓన్లీ బెడ్ మాత్రమే. బెడ్, వాష్రూమ్ అండ్ లాకర్స్. నేను మెయిన్గా రూమ్ తీసుకోవడం గల కారణం లాకర్స్. మనం ఎలాగో రూమ్లో ఉండేపోయేది లేదు. మనం ఎలాగో తిరగడానికి వచ్చు, రూమ్లో ఉండబోయేది లేదు. సో మనకేంటంటే ఆ బ్యాక్ ప్యాక్, ఆ రైడింగ్ జాకెట్ వేసుకొని ట్రెక్కింగ్, వాటర్ ఫాల్స్కి వెళ్ళలేం. సో వాటి కోసం 5500 పెట్టి రూమ్ తీసుకోవటం, బైక్ మీద వదిలేసిపోయేంత సేఫ్టీ అయితే అస్సలు లేదు. సో అందుకే ఈ రూమ్ తీసుకుంది. 1100 రూపీస్లో వాష్రూమ్, బెడ్ ఉంది, నైట్ అంతా పడుకోవచ్చు, లాకర్ ఉంది. సో నాకు 1100 రీజనబుల్ అనిపించింది, తీసుకున్నా. అండ్ ఇదే రూము చాలా సింపుల్గా, చాలా క్లాస్గా బాగుంది. అండ్ ఇద్దరే వచ్చారు. తను ఆల్రెడీ ట్రెక్కింగ్కి వెళ్ళిపోయాడంట, తను ఇప్పుడే వచ్చాడు ఫ్రమ్ బెంగళూరు. ఇంకా 3 బెడ్స్ ఖాళీ ఉన్నాయి. మోస్ట్లీ రేపు ఎల్లుండి అవుతాను, వీకెండ్ కాబట్టి రావచ్చు. సో ఇది నా బెడ్. అండ్ లాకర్స్ అయితే వచ్చేసి ఆల్మోస్ట్ ఇగోండి, ఒక మనిషి పట్టచ్చు, మనిషి బట్టి అంత లాకర్ ఒక స్పేస్ ఉందన్నమాట. సో ఇది లాకర్. వాష్రూమ్ కూడా డీసెంట్ అయినా, అట్ ద సేమ్ టైం హాట్ వాటర్ కూడా ఉన్నాయి. చలికి వణికిపోయినా నో ప్రాబ్లం, హాట్ వాటర్ కూడా ఉన్నాయి. వాష్రూమ్ కూడా ఉంది, నీట్గా ఉంది వాష్రూమ్ మొత్తం. సో స్టార్ ఐటమ్ ఏంటి అంటే ప్లాంటేషన్స్, గ్రీనరీ ఫుల్ ఓపెన్. వెనక మొత్తం కాఫీ చెట్లు ఉన్నాయంట. ఆ ఒక్క స్ట్రెచ్ దాటితే మొత్తం అంతా కాఫీ చెట్లే ఉన్నాయంట. ఎలా అంటే వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ జరగలు ఉంటాయి, పురుగులు అవన్నీ కూడా ఉంటాయంట, మా సిస్టర్ కూడా చెప్పింది. సో మనం అలాంటి సాహసాలు చెయ్యం. నా రూమ్లో కూడా అంటే ఒక పెద్ద అద్దం పెట్టించుకోవాలి, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఉన్న అద్దం సరిపోదా అంటేమో. బాగుంది అంతా. బాగుంది రూమ్ మాత్రం, ఫోటోలో చూసినట్టే ఉంది. మరి చీటింగ్ అయితే ఏం చేయలేదు. ఏంటి అటంటే ఇటు, ఇటంటే అటు పోతుంది. ఓకే వాటి ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. రాత్రి చింతకాయలు, ఒరి అమ్మ ఎన్ని చింతకాయలు ఉన్నాయి. నాకు తినే అలవాటు లేదులే, కానీ ఇంట్లో తినే అలవాటు బాగుంది. ఇక్కడ చూడు, చింతకాయలు చూసి కూడా షాక్ అయ్యే పరిస్థితిలో మనం ఉన్నాం అన్నమాట. మన సిటీ కల్చర్. వెల్కమ్ టు చిక్మంగళూరు. సో ఎమ్మడెమ్మడే ఫ్రెష్ అప్ అయ్యి ముందెళ్ళి జియో సిమ్ తెచ్చుకోవాలి. ఇక్కడ ఎయిర్టెల్ సిగ్నల్ అంతగా దొరకట్లేదు, సో వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. సో వెళ్దాం. సీరియస్లీ ఎయిర్టెల్ సిమ్ తీసి ఇస్త్ర కొట్టాలబ్బా. ఎక్కడ రిసెప్షన్కి వచ్చినా సిగ్నల్ రావట్లేదు. నీ ఎంకమ్మ కాసేపు వస్తుంది, కాసేపు పోతుంది. కొండల్లో కోనల్లో కూడా వస్తుంది అంటారు ఎయిర్టెల్ సిగ్నల్. ముందు అర్జెంటుగా జియోకి మార్చుకోవాలి. నేను మళ్ళీ కూర్కి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఇబ్బంది అయింది, అరకు వెళ్ళినా అలాగే ఇబ్బంది అయింది. ఈ ఫ్యామిలీ ప్యాక్ ఉండటం వల్ల ఆలోచించాల్సి వస్తుంది, కానీ ఎయిర్టెల్ లేకపోతే తీసి అవతల పడేసామండి. అసలు ఇప్పుడు కూడా సిగ్నల్ రావట్లేదు రూమ్లో. ఒక ఫ్యామిలీకి మెసేజ్ పంపిద్దాం, రీచ్ అని పెడదాం సార్, రావట్లేదు. చలో మూడు స్పాయిల్ చేసుకోవడం ఎందుకు అప్పుడప్పుడే. పోతున్నా ప్రస్తుతానికి జియో సిమ్ అడగడానికి. కానీ ఈ ప్లేస్ నుంచి చిక్మంగళూరు ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్, 8 కిలోమీటర్స్ అన్నమాట. అంటే మెయిన్ సెంటర్ పాయింట్ ఆఫ్ చిక్మంగళూరు చూడడానికి. సిటీ బయట ఎందుకు తీసుకున్నాము అంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే 8:30 to నైట్ 10:30 బాన్ఫైర్ ఉంది. మార్నింగ్ 9 o'clock to 11:30 స్విమ్మింగ్ పూల్ ఫ్రీ ఉంది. అండ్ ఫుడ్ మాత్రం సపరేట్, రూమ్కి మాత్రం అది ఇచ్చారు. మనం ఎలాగో ఫుడ్ టైంకి మనం ఉండవు అన్నమాట రేపు మార్నింగ్. ఎందుకంటే చెప్తా, రేపే చెప్తా, ఇవాళ చెప్పను. రోటీ, చికెన్ కర్రీ, షిజ్వాన్ ఫ్రైడ్ రైస్, 3 రూమ్మేట్స్, న్యూ ఫ్రెండ్స్. ఓహో
మొత్తం అంతా ఫాగ్ మొత్తం మంచు పట్టేసింది. బండి అంతా వామ్ స్టార్ట్ చేసాం అనమాట. ఆల్రెడీ మా రూమ్మేట్ వన్ ఆఫ్ ద పర్సన్ కూడా నాతో జాయిన్ అయ్యిండు, మురంగిరి రోహిత్ తన పేరు. సో చలి మాత్రం నెక్స్ట్ లెవెల్లో పెడుతుంది వర్మ. చలి చంపేస్తుంది వర్మ. ఇప్పుడే ఎట్లుందంటే ఆ కొండకి ఎప్పుడు ఎట్లుంటుందో బాబోయ్. ఒకసారి మ్యాప్ని చూడండి, ఘోరం అంటే ఘోరమైన కరువులు ఉన్నాయి. నాకైతే వాయనాడ్ వైబ్లో వచ్చేస్తున్నాయి మళ్ళీ ఎమ్మటే. నేను వాయనాడ్ చాలా ఫీల్ అయి ఉండే. వాయనాడ్ నేను కార్లో వెళ్ళా, నేను నా ఇద్దరు ఫ్రెండ్స్తో వెళ్ళా. అప్పుడు బైక్ లేదే అని చెప్పేసి చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను. అప్పుడు ఇంతే, చుబ్రా పీక్ మేము రైడ్ చేసేటప్పుడు రోడ్డు కూడా ఇలాగే ఉంటుంది సేమ్. ఎర్లీ మార్నింగ్ ఇలాగే ట్రై చేసాం, 4:35 అలా రైడ్ చేశాను. ఆ రోజు అనుకుని ఉన్నా బైక్ ఉంటే మస్తు ఉంటుంది ఫీలింగ్ అది ఇదని. అది ఇవాళ తీరిపోయింది. సరదా తీరిపోతుంది చలికి వాటికి వీటికి. కరువు చూడండి ఒకసారి ఎన్ని వంకలు తింకలు తిరుగుతుందో. అండ్ మోర్ ఓవర్ ఈ ఘాట్ రోడ్డు అసలు వాయనాడ్ ఘాట్ రోడ్తో సంబంధమే లేదు, ఇంకా హారిబుల్ ఉంది ఇది. ఎన్ని కరువుస్ అసలు. నా లెఫ్ట్ హ్యాండ్ అయితే ఘోరంగా వస్తుంది, క్లచ్ నొక్కి. అండ్ ప్రతి ఎంత అసలు 100-200 మీటర్స్కే టర్న్ వస్తుంది. ఘోరం అంటే ఘోరంగా ఉంది ఇది. అండ్ మోర్ ఓవర్ సన్ రైజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఇంకొక 15 నిమిషాలే ఉంది టైం. అండ్ మేము పోవడానికి 16 నిమిషాలు ఉంది. మ్యాక్సిమం స్పీడ్ కొడతాను ఘాట్ రోడ్లో కూడా. ఆఫ్ రోడింగ్ కూడా ఉందో. సన్ రైజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఎట్ ఎనీ టైం. 6:10 ఆల్రెడీ. ఎక్స్పల్స్ ఎంత బెస్ట్ ఉందంటే ఏదో చిన్న బొమ్మ ఎక్కడ ఎక్కుతుంది కొండని, అంతా కష్టపడుతుంటే. ఓ ఎంజీ గాడ్, వాట్ ఏ వ్యూ మ్యాన్. లోయలో పడిపోయారు ఫస్ట్ లోయలోకి. Best viewpoint.
నిజంగా సన్ రైజ్ మాత్రం అదిరిపోయింది. సన్ రైజ్ కన్నా ముఖ్యంగా ఇక స్పెషల్ ఏంటి అంటే జనాలు ఎక్కువగా వచ్చారనమాట. యాక్చువల్గా చిక్మంగళూరులో ఈ లొకేషన్కి ఇంతమంది పబ్లిక్ అనేవాళ్ళు రారు. మోర్ దెన్ 100-150 మెంబర్స్ దాకా అనుకుంటాం, కానీ ఇంతమంది రారు. బట్ ఏంటబ్బా సడన్గా ఇంతమంది చూస్తున్నారు అని చెప్పేసి అనుకున్నాం. మేబీ ఈ వరుసగా 3 days హాలిడేస్ అవడం వల్ల వచ్చారేమో అనుకున్నాం. నో, యాక్చువల్గా ఇక్కడ ఒక కొండ, ఇప్పుడు ప్లే అవుతుంది కదా వీడియో, ఆ కొండ మీద ఒక అమ్మవారు ఉందన్నమాట. అమ్మవారు ఉన్నారంట. ఆ అమ్మవారి స్పెషాలిటీ ఏంటంటే సంవత్సరం మొత్తం క్లోజ్ అయి ఉంటుందంట ఆ టెంపుల్. సంవత్సరం మొత్తం క్లోజ్ అయిపోయి ఈ 3 days, దివాళీ ముందు రోజు, దివాళీ తర్వాత రోజు, దివాళీ రోజు, ఈ 3 రోజులు మాత్రమే తెరుస్తారంట. ఆ 3 రోజుల దర్శనం కోసమే ఎంతమంది వస్తున్నారు జనాలు. బట్ లక్కీ ఎనఫ్ ఏంటి అంటే మా ఒక వ్యూ పాయింట్ దాటి వాళ్ళు వెళ్ళారు. సో అది హ్యాపీ. ఇంకొకటి ఏంటి అంటే పార్కింగ్ అనేది ఇష్యూ లేకుండా ఉంది. ఎవరైతే టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ ముందే పార్క్ చేసుకున్నారు కాబట్టి లొల్లి లేదు. మాకేమో కరెక్ట్గా వ్యూ పాయింట్కి జస్ట్ ఒక 1/2 kilometer ముందు బైక్ పార్క్ చేసుకున్నాం, నడుచుకుంటూ వెళ్ళాం, చూసాం, వచ్చేసాం. సో ఐ లైక్ ఇట్. ప్రస్తుతం అయితే వెనక్కి వెళ్తున్నాం, ఎక్కడికి అనేది ఏమీ తెలీదు. జస్ట్ నేను ఫ్లో ప్రకారం వెళ్తున్నా, ప్లాన్స్ అయితే ఏం వేసుకోవట్లేదు. ఫ్లో ప్రకారంగా వెళ్ళి కొంచెం అలా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను అంతే. రైడ్ ఎంజాయ్ చేస్తున్నా. చల్లగా, కానీ ఇప్పటికి ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. చాలా అంటే చాలా ఇక్కడ వ్యూ పాయింట్ బాగుంది. పోదాం, అదే చెప్పినా కదా, ఫ్లో ప్రకారం వెళ్ళిపోతాను నేను. ప్లేస్ వాజ్ ఇన్సేన్. చాలా బాగుంది ప్లేస్ మాత్రం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. అంటే ఎక్కడ దాకా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలని ఆపేటోడు లేడు. కేరళలో ఇలాంటి రూల్స్ అని ఎక్కువ ఉంటాయి. మామూలుగా ఎవరైనా చచ్చిపోతారేమో పీక్ పాయింట్స్ దగ్గరికి వెళ్తే అది అని. బట్ హియర్ సో పీస్ డూడ్, సో పీస్. రిటర్న్లో వెళ్ళిపోతుంటే ఎందుకు నాకు ఆగాలనిపించింది వ్యూ పాయింట్ కదా. కొంచెం ప్లెజెంట్గా ఉంది, వెళ్ళబోద్దు రావట్లేదు. ఇక్కడే కూర్చో ఉంది. మిగతా ప్లేస్లో ఏం చూస్తాంలే, ఇదే ఎంజాయ్ చేద్దాం అనిపిస్తుంది. కానీ ఎండ ఎక్కువ అయిపోతుంది కాబట్టి వెళ్ళాలి. టైం 7:30. ల్యాండ్స్కేప్స్ మాత్రం అదిరిపోయినాయి, మామూలుగా అదరలేదు. ములానగిరి, మోలా మోలా చటక్ మోలా మోలా. పొద్దున ఆ సన్ రైజ్ చూసేటప్పుడు నాకు సాహసం శ్వాసగా సాగిపోలో కన్యాకుమారిలో నాగ చైతన్య హీరోయిన్ కూర్చొని ఉన్నప్పుడు ఒక సాంగ్ ప్లే అవుతుంది వెనక. నాకు తెలీదు, నా బ్యాక్గ్రౌండ్లో నా మైండ్లో సడన్గా మ్యూజిక్ ఎందుకు స్ట్రైక్ అయినా తెలియదులే, కానీ ఆ సన్ రైజ్ చూస్తే అక్కడ కూర్చున్నప్పుడు నాకు అదే ప్లే అవుతూ ఉంది మైండ్లో. నాకు నిజంగా చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఖచ్చితంగా దాన్ని రీల్ చేసి వదులుతా. అదే మ్యూజిక్ పెట్టి ఆ ఫుటేజ్ని ఆ రీల్ చేసి వదులుతాను. నాకు బాగా నచ్చింది ఆ మ్యూజిక్ అంతా. అదే అంటానేమో, ఏదైతే ట్రిగ్గర్ అవుతుందో దాన్ని నోట్ చేసి పెట్టుకోవాలి అంటారు. విచ్ వర్క్స్, అదే వర్క్ అవుతుంది. ఇది కూడా ఒక వాటర్ ఫాలా? लास्ट बार यहीं जाके नहा लिया था आप? ఏంటి ఇది కూడా ఒక వాటర్ ఫాలా? మా హైదరాబాద్లో కుప్పలు ఉంటాయి ఎలాంటివి, బట్ ఇట్స్ మేబీ మౌంటైన్ రిలేటెడ్. బాగుంది, ఇట్స్ గుడ్ డ్యూడ్. బట్ హైదరాబాద్ లాంటివి చాలా ఉంటాయి. ఓకే, నేను ట్రావెల్ చేస్తే నా హ్యాపీ ప్రపంచంలో ఎవడు ఉండడు. ఇలా తిరుగుతా చేస్తా ఎక్స్ప్లోర్ అవుతూ
కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటే నాకున్నంత హ్యాపీనెస్ ప్రపంచంలో ఒకటి ఉండదురా బాబు అనిపిస్తుంది. బట్ నిన్న మధ్యాహ్నం నుంచి పీపుల్ వేర్ అంత కైండ్గా ఉన్నారు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అంటే ఎంత పొల్యూషన్ సిటీ నుంచి రావటం వల్ల అనుకుంటా ఎంత కైండ్ తట్టుకోలేకపోతుంది బాడీ, ఆశ్చర్యపోతుంది. I will love you, I will have your back as you always have mine. 'Cause I owe you when the world's pitch black. You and I will stay entwined. And I told you about the full breakdowns that are only mine to talk about. I even told you about the sacred grounds where I go when I need to shout. There is more to you than words can say. You're the roof when I'm wet from rain. You know the core in every bit of pain. So I wanted to say that you'll see me rise. You've seen me crash and burn and fall overboard, and you'll be seeing me rise. You've given me more than I could ever afford. Swear you will see me rise. I rise and I'll rise. పైన టెంపుల్ ఉందనుకుంటా. This is Mulanagiri. Yeah. So you came here? Huh? You came here? Yeah, that's last time I came here. So That trek we have to do. Yeah, is this the temple? Is it temple or up? Yeah, that is a temple, but you can, like, if this temple is separate, then this thing. Okay. Point and all. Okay, let's go. ఇదే ములానిగిరి పీక్. ఇప్పుడు ఈ మెట్లన్నీ ఎక్కి అక్కడికి వెళ్ళాలి. అక్కడి నుంచి ఒక వ్యూ పాయింట్ ఉంటుందంట. అండ్ అక్కడ టెంపుల్ కూడా ఉంది. మనం లోపలికి వెళ్ళాం, బట్ స్టిల్ అది ఐ వాంట్ టు గో హియర్. Last time I explored that too. Like, it's too dark in here. Too dark? Okay, this is closing. Yeah, that's it. Hey, no, there is There's much more. रास्ता है रे. Ah, ऊपर तक रास्ता है क्या? I don't know. अयो. It's too dark. I went out inside also. Back then, but you can't. You have to scroll actually. Yeah, You can't go. You have to. I understood. You want to try? Last time I saw that. You can try. Seriously, lost my fitness again. అంటే ఆ మెట్ల నుంచి ఇక్కడ వరకు ఈ చిన్న స్ట్రెచ్ రావడానికి నానా అవస్థలు పడ్డా నేనైతే. 3-4 సార్లు ఆగా. మేబీ స్టెప్స్ అవ్వటం వల్ల అనుకుంటా బాగా ఆయాసం వచ్చింది. బట్ ప్లేస్ వర్క్. అండ్ దీనిపైన టెంపుల్ ఉంది. మేము వెళ్ళలేదు, చాలామంది జనాలు ఉన్నారు. ఉగాది దివాళీ కదా, సో పీపుల్ వేర్ రషింగ్ టు టెంపుల్స్. పొద్దున అంతే, ఇప్పుడు అంతే. టెంపుల్స్ అన్నీ ఫుల్ ఉన్నాయి. సో వ్యూ పాయింట్స్ మొత్తం ఖాళీగా ఉన్నాయి. చూస్తున్నా కదా ఎంత బాగుంది బ్యాక్గ్రౌండ్. ఐ నీడ్ టు టేక్ ఏ వన్ స్టిక్ గోప్రో ఒక స్టిక్ ఇప్పటిగా సెల్ఫీ స్టిక్ తీసుకోవాలి. ఓ వ్యూస్ మాత్రం అదిరినాయి. చిక్మగళూరు ఈజ్ ద బెస్ట్ టైం టు విజిట్ ఇన్ నవంబర్ అండ్ డిసెంబర్. అర్థమైపోయింది. జనవరి కూడా కన్సిడర్ చేయొచ్చు. ఫొటోస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లోకి ఇస్తున్నా. వాచ్.
బాయ్ బాయ్ బుధాస్ 4600 ఫీట్ హైట్ ఉన్న కర్ణాటకలో హైయెస్ట్ కొండ ఇదే అంట. దాన్ని మనం ఎక్కేసాం. గాలి మాత్రం నెక్స్ట్ లెవెల్. అస్సలు బ్రేకు లేకుండా వస్తుంది గాలి మాత్రం. మాట్లాడుతుంది కూడా రికార్డ్ అవ్వట్లేదు. ఇప్పుడు గోప్రో హెల్మెట్ లోపల మాట్లాడుతుంది కూడా రికార్డ్ అవుతుందో కూడా నాకు తెలియదు. బట్ పైన అసలు నేను బ్లాగ్ చేద్దామన్నా సరే గాలికి అసలు ఏమీ అవ్వలేదు. అందుకే సైడ్గా మౌంటైన్ షాట్స్ తీసుకున్నాను అంతే. దావణగిరి బిన్నే దోసా సెంటర్. ఇట్ వాజ్ వెరీ ఫేమస్ యాజ్ పర్ ద గూగుల్లో అయితే రివ్యూలు అదిరినాయి, టేస్ట్ కూడా అదిరింది, చాలా బాగుంది. ఇంకోటి ఏం తెలుసా, నిన్న నైట్ మాకు తినడానికి డిన్నర్ అంతా కలిపి ముగ్గురికి 1200 అయింది. ఇక్కడ ఇద్దరం తిన్నాం, ఒక్కొక్కరు 3 ఐటమ్స్ తిన్నాం ఇద్దరం. మా ఇద్దరికి కలిపి 140, ఇద్దరికి కలిపి 300 రూపాయలు అయింది. అది బిజినెస్. చలో సీ ఇన్ రూమ్. ప్రస్తుతం అయితే ఇప్పటికీ సిటీలో ఉన్నాం కాబట్టి మీకు చూపించేదంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఈవినింగ్ ఒకవేళ బయటకు వస్తే మాత్రం పక్కా ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేస్తాం, అప్పుడు చూపిస్తాం. అంటిల్ గుడ్ నైట్ ఫర్ మీ, గుడ్ ఆఫ్టర్నూన్ ఫర్ యూ. ఇవే టెంట్ స్టేస్. నిజంగా ఇవి ఉందని మాకు తెలీదు. అండ్ ఐ డోంట్ నో ద కాస్ట్ ఆల్సో. ఈ ప్రైస్ కూడా తెలీదు. సో ప్రస్తుతం అయితే ఎవరు లేదు. ఒకసారి దీని లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది అని. మా అమ్మ టెంట్స్లో అయితే లేవు ఇవి ఫిక్స్డ్ టైప్స్లో ఉన్నాయి. జిప్ సిస్టమ్. ఓ వావ్, अरे यार we can stay आराम से. Definitely it cost something more. ओके. अरे रोहित ये देखे क्या, बहुत अच्छा है भाई, बहुत अच्छा है स्टे. बिल्कुल. ये किन्ना మొత్తం स्टोन कोट చేసిండు. पावर सप्लाई है, लाइट सप्लाई भी है, कूलर भी है. Oh, this is nice. Next level, man. I don't know how much it is. This was of some 2000 rupees, I think. अरे हम तो अभी 1000 पे कर रहे हैं. So this only for 2000. हाँ. But it's no locker, nothing like that. ट्रस्ट के हिसाब से छोड़ के चल जाना लगेज को, which we can't. Unknown places का चाहिए, ట్రస్ట్ మీద వదిలేసి అయితే వెళ్ళాము. బట్ నైస్, వెరీ నైస్. టూర్ ఇస్తా ఒకసారి మొత్తం రిసార్ట్ మొత్తం టూర్ ఇస్తా, కానీ నాకు సాటిస్ఫాక్షన్ రాదు. బికాజ్ నా బెస్ట్ స్టేస్లో ఇదొక స్టే అనమాట. టిక్ కమ్యూని 18 అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ స్టే ఐ ఎవర్ స్టే టిల్ నౌ. दुन्ने का स्पेशल मटन बिरयानी एंड काकीनाडा चिकन, और एक प्लेट है, और एक चिकन भी बोल दो ना. चिकन डोना ये बस नहीं होता. चिकन बिरयानी